Okay, so the next topic is blend. Okay, మనం లాస్ట్ క్లాస్ ఇది చూసాం. వాట్ ఈస్ దట్? ఎక్స్ట్రూడ్ ఆప్షన్ చూసాం. ఎక్స్ట్రూడ్ ఆప్షన్లో మనము ఒక పాత్కి ఎక్స్ట్రూడ్ ఇచ్చాం, అట్లనే షేప్స్కి ఎక్స్ట్రూడ్ ఇచ్చాం, ఒక లెటర్కి కూడా ఎక్స్ట్రూడ్ ఇచ్చాం. ఓకేనా? సో ఇప్పుడు మనము బ్లెండ్ ఆప్షన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఓకేనా? సో చూడండి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ నేను ఒక స్టార్ షేప్ తీసుకుంటా. సో చూడండి, ఇక్కడ ఒక స్టార్ మనకి ఇలా చిన్నగా ఉంటుంది, ఒక స్టార్ ఇలా పెద్దగా ఉంటుంది మనకి. ఓకేనా? రైట్. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి బ్లెండ్ ఆప్షన్. ఓకేనా? సో బ్లెండ్ ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్. ఇంకా నాకు తెలిసి ఇలిస్ట్రేటర్ కంటే బాగుంటుంది బ్లెండ్. సో సింపుల్గా మనం ఇట్లా అంటే చూడండి, బ్లెండ్ వచ్చేసింది, ఫాస్ట్ ఉంది. ఓకే, అక్కడైనా మనం ఏం చేయాలి, ఒక 2-3 ఆప్షన్లు ఆన్ చేయాల్సి వస్తుంది, 2-3 ఆప్షన్లు సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సింపుల్గా మనకి బ్లెండ్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 10 పెడతా. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ డూప్లికేట్స్ మీకు ఎన్ని కావాలనేది ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా. అండ్ ఈ స్లైడర్ తోటి మీరు కావాలంటే ఇట్లా డిస్టెన్స్ ఇచ్చుకోవచ్చు. ఇలా చూపిస్తా, అది కూడా చూపిస్తా. సో ఫస్ట్ మనము ఒక్కొక్కటి చూద్దాం. అండ్ నాట్ ఓన్లీ దట్, నేను దీనికి ఫస్ట్ వేరే కలర్ ఇద్దాం. ఓకే, చూడండి మన కలర్ కూడా బ్లెండ్ అవుతుంది. ఓకేనా? సో ఒకటే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు బ్లెండ్ అనండి. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? చూడండి, కలర్ కూడా బ్లెండ్ అయింది మనకి. చూడండి, సో కలర్ బ్లెండ్ అయింది. అట్లానే మనకి సైజ్ కూడా బ్లెండ్ అయింది. మనకి సైజ్ ప్రకారం వచ్చినాయి డూప్లికేట్స్. ఓకేనా? అండ్ నాట్ ఓన్లీ దిస్, మనము ఒక పాత్కి బ్లెండింగ్ ఇవ్వచ్చు, సంథింగ్ లైక్ ఆర్గానిక్ వేవ్స్. ఓకే, ఒకసారి ఆర్గానిక్ వేవ్స్ చేద్దాం మనం. సో దీనికి మనము ఏదైనా డిఫరెంట్ కలర్ ఇద్దాం. ఓకేనా? కంట్రోల్ డి కొడదాం. ఓకే, సో ఇప్పుడు మనము ఈ రెండింటికి బ్లెండ్ ఇద్దాం. సో సింప్లీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని బ్లెండ్. సో చూడండి, సో ఇది ఇంకా కొంచెం మనకి డెన్స్గా రావాలంటే ఇది ఇట్లా ఇంక్రీజ్ చేసుకోండి. చూడండి ఇలా. ఓకే, సో ఒక బ్యాక్గ్రౌండ్స్కి మనకి పనికి వస్తుంది అనమాట. సో దీన్ని మనం కావాలంటే డూప్లికేట్ చేసుకోవచ్చు ఇట్లా. ఇలా అండ్ ఫ్లిప్ చేసుకోవచ్చు కావాలంటే ఇలా. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఒక పని చేస్తాను దీనికి.
ఇట్లా ఫ్లిప్ చేయాలంటే ఇట్లా ఇట్లా చేద్దాం. సో దీనికి మనము ట్రాన్స్పరెన్సీ టూల్ అప్లై చేద్దాం. ఓకేనా, ట్రాన్స్పరెన్సీ టూల్ అప్లై చేస్తే ఏ ట్రాన్స్పరెన్సీ పెడదాం మనం? ఫౌంటైన్ ట్రాన్స్పరెన్సీ. ఐ థింక్ తెలుసు కదా మీకు, ఫౌంటైన్ ట్రాన్స్పరెన్సీ తెలుసా తెలీదా? ఓన్లీ వన్ సైడ్ వస్తుంది. యూనిఫామ్ అంటే ఏంది మనకి? యూనిఫామ్ ట్రాన్స్పరెన్సీ అంటే మనకు కంప్లీట్గా వస్తుంది. ఓకే, ఫౌంటైన్ ట్రాన్స్పరెన్సీ అంటే మనకు ఓన్లీ ఇట్లా వన్ సైడ్ ఫేడ్ అవుట్ లాగా వస్తుంది, ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ లాగా. ఓకేనా, సో దిస్ ఈజ్ ఫౌంటైన్ ట్రాన్స్పరెన్సీ. ఓకేనా, అట్లా. సో దీన్ని మనం కావాలంటే ఇట్లా ఇట్లా చేసుకోవచ్చు. ఇగో సో చూడండి ఇక్కడ నైస్ బ్యాక్గ్రౌండ్స్ టైప్లో మనము క్రియేట్ చేసుకోవచ్చు ఆర్గానిక్ వేస్. రైట్, సో దిస్ ఈజ్ అనదర్ థింగ్, మనం బ్లెండ్ తోటి చేసే వన్ మోర్ థింగ్ అనమాట. రైట్, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం మనం. ఓకే, సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ మనం బ్లెండ్ని ఒక పాత్ మీద ఎలా పెట్టాలి. ఓకేనా, ఒక పాత్ మీద. ఓకేనా, బ్లెండెడ్ ఆబ్జెక్ట్స్ని ఒక పాత్ మీద ఎట్లా పెట్టాలి. రైట్, సో ఫస్ట్ మనం ఒక పాత్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఒక స్టార్ షేప్ తీసుకున్నాం. Ctrl D. సో ఇక్కడ ఇంకొక స్టార్ పెడదాం. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏం కావాలి, కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ డూప్లికేట్స్ ఈ పాత్ మీద కూర్చోవాలి. ఓకేనా, సో డూప్లికేట్స్ పాత్ మీద కూర్చోవాలంటే ఫస్ట్ మనం బ్లెండ్ చేద్దాం ఇక్కడ. సో బ్లెండ్, సో నార్మల్లీ మనం ఇట్లా బ్లెండ్ చేసేద్దాం. ఓకే, మనకి ఇలా ఒక డూప్లికేట్స్ ఒక ఇట్లా ఫస్ట్ స్టార్ టు సెకండ్ స్టార్ డూప్లికేట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ పాత్ మీద కూర్చోవాలి. చూడండి, పాత్ మీద కూర్చోవాలంటే మనం ఏం చేయాలంటే, చూడండి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది చూడండి, ప్రాపర్టీస్ బార్లో పాత్ ప్రాపర్టీస్. సో దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ న్యూ పాత్ అని ఉంది. సో న్యూ పాత్ అని సెలెక్ట్ చేసుకొని ఇక చూడండి ఈ పాత్ మీద మనం ఇట్లా క్లిక్ చేయాలి. సో చూడండి, సో మొత్తం అది పాత్ మీద కూర్చొని ఇప్పుడు. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది చూడండి, రొటేట్ ఆల్ ఆబ్జెక్ట్స్. చూడండి, అంటే ఆ పాత్ ప్రకారంగా రొటేట్ అవుతాయి అవి. సో చూడండి ఇట్లా. ఓకేనా, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డూప్లికేట్స్ కూడా మనం ఇట్లా డిసైడ్ చేసుకోవచ్చు, ఎన్ని డూప్లికేట్స్ కావాలి అనేది. ఓకేనా, చెప్తా. ఓకే, ఈసారి మనం ఏం చేద్దామంటే ఒక మంచి బార్డర్ డిజైన్ చేద్దాం యూజింగ్ దిస్ బ్లెండ్. సో నేను ఒక సింపుల్ రెక్టాంగిల్ తీసుకుంటాను. తీసుకొని ఎవరేదో అంటున్నారు ఇక్కడ, ఎవరైనా. ఓకే, సో నేను ఇట్లా ఒక రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకున్నాను. ఓకేనా, రైట్. ఇప్పుడు ఒక ఎలిప్స్ తీసుకుందాం మనం, పర్ఫెక్ట్ ఎలిప్స్ కంట్రోల్. ఓకే, ఇల్లస్ట్రేటర్ అయితే షిఫ్ట్. ఓకే, రైట్. సో దీనికి మనము మంచి గ్రేడియంట్ వేద్దాం, F11. సో ఆల్రెడీ కొన్ని రెడీమేడ్ గ్రేడియంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది వేసేస్తాము. ఓకేనా, రైట్. అండ్ అవుట్లైన్ నన్. సెంటర్ స్కేల్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే సెంటర్ స్కేల్. ఓకేనా, రైట్.
ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ కంట్రోల్ డి కొడదాం. సో ఇక్కడ డూప్లికేట్స్ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మనం బ్లెండ్ సెలెక్ట్ చేద్దాం. ఓకేనా. ఇలా ఓకేనా. సో మనం కొన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఒక 50 పెడదామా. ఓకే. సో పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనము. సో చూడండి ఇక్కడ న్యూ పాత్. సో ఇట్లా అందాం. ఓకే. ఇక్కడ మనకి ఫుల్ రావాలి. సో కొంచెం దీన్ని ఇట్లా లాదాం. ఓకే. ఓ సారీ. సో మీరు బ్లెండ్ని కంట్రోల్ చేయాలంటే బ్లెండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా. ఓకే. ఇట్లా ఓకే. కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలంతే. ఓకే రైట్. ఓకే. సో చూడండి. అండ్ మీరు ఇప్పుడు ఈ పాత్ని తీసేయాలనుకోండి. ఎట్లా తీసేస్తాం మనం చూడండి. ఫస్ట్ థింగ్ ఈజ్ బ్లెండ్లోంచి బయటికి రావాలి. మనం బ్లెండ్లోంచి బయటికి రావాలంటే ఏం చేయాలి, మనము సింప్లీ రైట్ క్లిక్, బ్రేక్ బ్లెండ్ అపార్ట్. మనం బ్రేక్ ఎక్స్ట్రూడ్ అపార్ట్ అన్నాం, గుర్తుందా. సో దీనికి మనం బ్రేక్ బ్లెండ్ అపార్ట్ అనాలి. ఓకే. కాబట్టి టోటలీ మనకి బ్లెండ్లో ఉన్న ఆబ్జెక్ట్స్కి పాత్కి కనెక్షన్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అవ్వగానే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు మనం చూడండి. ఈ పాత్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టేసుకోండి. ఓకే. సో చూడండి ఒక మంచి బార్డర్ వచ్చేసింది మనం. సో దీన్ని మీరు కావాలంటే కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. ఇలా ఓకేనా. కొంచెం పైకి వెళ్ళినట్టుంది అది. ఒక్క నిమిషం, ఎందుకే వెళ్ళింది అది పైకి అది. ఓకే ఓకే రైట్. ఓకేనా. సో ఒక బార్డర్ క్రియేట్ చేసాం మనం. రైట్. ఇక్కడ చూడండి, మీకు రైట్ క్లిక్ చేసి అన్గ్రూప్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మీకు కంప్లీట్గా ఆబ్జెక్ట్స్ని కంట్రోల్ చేయాలంటే ఇక్కడ ఒకటి పెడదాం ఆగండి. రైట్ రైట్. ఇప్పుడు ఇట్స్ లుకింగ్ నైస్. సో వీటన్నిటిని మనం గ్రూప్ చేసేద్దాం. కంట్రోల్ జీ. రైట్. అండ్ దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ పెడదాం. సో చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి అవుట్లైన్ అని పెట్టేద్దాం. అండ్ F11 కొడదాం. F11 కొట్టేసి మనం మంచి గ్రీనిష్ బ్యాక్గ్రౌండ్ పెడదాం, సిల్కీ బ్యాక్గ్రౌండ్. సో చూడండి. ఓకేనా. సో ఇక్కడ ఇంకొక పని చేయొచ్చు మనం. దట్ ఈస్ నేను దీనికి కొంచెం గ్లో టైప్లో ఇవ్వచ్చు. గ్లో టైప్లో ఎట్లా ఇస్తాం మనం చూడండి. కంట్రోల్ డి కొడదాం మనం. ఓకేనా. కొంచెం మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకుందాం. ఓకేనా. ఇట్లా చేసుకొని సో చూడండి, దీన్ని నేను ఒక బిట్ మ్యాప్లా కన్వర్ట్ చేస్తాను. బిట్ మ్యాప్లో ఎట్లా కన్వర్ట్ చేస్తాం మనం చూడండి. ఆబ్జెక్ట్ కన్వర్ట్ టు బిట్ మ్యాప్. బిట్ మ్యాప్ అంటే ఏంది, ఇట్స్ లైక్ ఏ జేపీజీ ఇమేజ్. ఓకే ఓకే కొట్టేద్దాం మనం. చూడండి ఇది ఒక బిట్ మ్యాప్ అయిపోయింది. బిట్ మ్యాప్ ఎందుకు చేయాలంటే మనము ఇప్పుడు ఎఫెక్ట్స్ ఇస్తాం. దీనికి ఎఫెక్ట్స్ ఓన్లీ బిట్ మ్యాప్స్కి అప్లై అవుతాయి, నార్మల్ ఆబ్జెక్ట్స్కి అప్లై అవ్వవు. ఓకేనా. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మనము బ్లర్ అండ్ ఇక్కడ మీరు కావాలంటే గాషన్ బ్లర్ ఇవ్వచ్చు. చూడండి అక్కడ వస్తుందా, చూడండి లైట్గా కనిపిస్తుంది. అంతే అంటావా? వస్తుంది అది, కాకపోతే చాలా మైల్డ్గా వస్తుంది. ఓకే మనం ఒకసారి బ్లూ పెడదాం. బ్లూలో కూడా లేదా?
మైల్డ్గా ఉంది ఎఫెక్ట్. చూడండి, క్లోజ్అప్ నేను చూస్తే కనిపిస్తుంది చూడండి. ఓకేనా. సో ఇక్కడ ఇంకొక డూప్లికేట్ తీసుకొచ్చుకోవాలండి. అండ్ కావాలంటే కొంచెం ఇట్లా పెట్టేసుకోండి. చూడండి, మంచి ఉంటాయి కదా డిస్కో లైటింగ్స్ లాగా. సో ఆ డిస్కో లైటింగ్స్ లాగా పెట్టుకోవచ్చు మీరు. ఓకే. అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్తాను మీకు. మనము ఇక్కడ బ్లెండ్ యూజ్ చేయొచ్చు, బ్లెండింగ్ మోడ్స్ గుర్తున్నాయా మీకు? బ్లెండింగ్ మోడ్స్ ఫోటోషాప్లో చూసాం. సో వీటికి కూడా బ్లెండింగ్ మోడ్స్ ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ బ్లెండింగ్ మోడ్స్ ఉంది. ఎట్లా వచ్చింది ఇది? ట్రాన్స్పరెన్సీ టూల్ పెట్టంగానే మనకి బ్లెండింగ్ మోడ్ వచ్చింది. చూద్దాం ఏదైనా బాగుంటుందేమో. చూడండి, ఇది ఓవర్లే. మనకి స్క్రీన్ పెట్టి చూద్దాం. స్క్రీన్ అయితే కొంచెం బ్రైట్గా వస్తుంది ఒక్కొక్కసారి. కలర్ డాట్స్ చూడండి. కలర్ డాట్స్ అంటే ఇంకా బ్రైట్, స్క్రీన్ కంటే బ్రైట్. ఓకే, ఇవన్నీ మనం ఫోటోషాప్లో చూసాం, గుర్తున్నాయా? సో సంథింగ్ లైక్ దిస్. ఓకే. సో దీనికి మీరు ఇట్లా పెట్టేసుకుందాం మనం. డిస్కో నైట్స్. ఓకే. సో దీన్ని మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ ఇంపాక్ట్ ఇవ్వండి. ఓకే. అండ్ ఇంపాక్ట్ ఇచ్చేసి దీనికి మనము ఏం చేద్దాం, ఎన్వెలప్ ఇద్దాం. గుర్తుందా ఎన్వెలప్? సో దీన్ని ఫస్ట్ ఏం చేద్దాం, మనము Ctrl+Q కొడదాం. ఇలా పెట్టుకోండి. ఓకే, పెట్టేసుకొని ఏం చేయాలి ఇప్పుడు? వేర్ ఇస్ ఎన్వెలప్? ఇక్కడ ఉంది. సో ఇలా. ఓకే. సో దీన్ని ఇట్లా కొట్టేసుకోండి. సో దీనికి మీరు ఏం చేస్తారు, ఏదైనా డిఫరెంట్ కలర్ ఇవ్వండి. ఓకే. అండ్ దీనికి మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే డ్రాప్ షాట్ ఇద్దాం. ఓకే. సో చూడండి, ఒక సంథింగ్ లైక్ ఎ డిస్కో. ఇంకొక అట్రాక్షన్ ఇద్దాం. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే. సో సంథింగ్ లైక్ అది రొటేట్ ఆప్షన్ గుర్తుంది కదా. సో దీన్ని ఏం చేద్దాం, మనం ఎల్లో ఇద్దాం. సో దీన్ని Ctrl+Q. సో ఇది మనము లాస్ట్ క్లాస్ చేసాము. ఓకేనా. సో ఇట్లా పెట్టేసుకుందాం. ఓకేనా. సో ఇట్లా పెట్టేద్దాం. రైట్. సో తర్వాత ఈ మొత్తాన్ని మనం గ్రూప్ చేసేద్దాం. ఓకేనా. గ్రూప్ చేసేసి సో ఇప్పుడు ఎట్లా పెడదామంటే, సో చూడు, ఫస్ట్ అయితే ఒక రెక్టాంగిల్ తీసుకుంటా. రెక్టాంగిల్ తీసుకొని మనము దీన్ని చూడు, దీనికి పవర్ క్లిప్ చేద్దాం మనం. ఓకేనా. సో ఎట్లా చేస్తాం, పవర్ క్లిప్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, రైట్ క్లిక్, పవర్ క్లిప్ ఇన్సైడ్. ఓకేనా. సో ఎడిట్ అందాం, ఇట్లా పెద్ద చేసేద్దాం. ఓకే, ఫినిష్ అందాం. ఓకే, కావాలంటే ఇంకొంచెం చిన్న చేద్దాం. షిఫ్ట్ పట్టుకోండి. ఓకేనా. షిఫ్ట్ పట్టుకుంటే మీకు సెంటర్ స్కేల్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇది మనము ఇక్కడ పెట్టాలి. సో దీని మీద పెట్టాలి.
ఓకే, సో దీనికి మనము ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్స్లోకి వద్దాం. ఇక్కడ వచ్చింది. ఓకేనా, దీన్ని ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ పెట్టాలి. ఓకే, ఇక్కడ పెట్టేసి ఇప్పుడు దీనికి మనం ఒక ట్రాన్స్పరెన్సీ టూల్ ఇద్దాం. ఇచ్చేసి సో మీరు దీన్ని ఇట్లా తగ్గించుకోవచ్చు, లేదంటే మనం దీనికి ఏదైనా వేరే బ్లెండింగ్ మోడ్ ఇవ్వచ్చు. ఒకసారి బ్లెండింగ్ మోడ్ ట్రై చేద్దాం మనం. బ్లెండింగ్ మోడ్ సెట్ అవ్వట్లేదు కదా. మల్టిప్లై కలర్ డాట్స్ ఆఫ్ లైట్. ఓకే, పని చేద్దామా. ఓకే, ఒక పని చేద్దాం. దీని లోపలికి వెళ్దాం. పవర్ క్లిప్ లోపలికి వెళ్ళి, పవర్ క్లిప్ లోపలికి ఎట్లా వెళ్తాం మనం? ఎడిట్, ఫినిష్ అని సరిగ్గా రాలే. ఐ థింక్ దీనికి మనము దీని కలర్ చేంజ్ చేసుకోవచ్చు మనం కావాలంటే. ఓకేనా, ఓకే. ఓకే, ఒకటి ఏంటంటే మీరు ఇది ఒపాసిటీ తగ్గించుకోవచ్చు. మేము స్లో అయిపోయింది సిస్టమ్. కానీ ఏమంటారు? బార్డర్స్ ఇంకొక బార్డర్ వెనకాలకి వెళ్ళిపోయింది. ఓహో, ఇదే అంటారా? పైకే ఉంది కదా. రైట్, కిందకు వస్తున్నట్టుంది. ఓకే, ఒక పని చేద్దాం. దీన్ని తీసేద్దాం. ఎందుకైనా మంచి కొంచెం ఆడుగానే ఉంది. ఇట్లానే బాగుంది, నీట్గా ఉంది. ఓకే, ఒక్కటే ఏం చేద్దామంటే చూడండి, ఒకటి ఇంట్రెస్టింగ్ చేద్దాం మనం. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ రెక్టాంగిల్ చూడండి, నేను సర్కిల్కి పెడతా కంట్రోల్. ఓకేనా, సో సేమ్ థింగ్ మనము ఏదైతే ఇట్లా సర్కిల్ తీసుకొని F11 కొడదాం. F11 కొట్టేసి సో దీనికి మనము చూడండి ఇది ఇద్దాం మనం. ఓకేనా, ఇట్లా ఇచ్చేసి అండ్ అవుట్లైన్ మనము నన్ను అందాం. అండ్ చూడండి ఇట్లా పెడదాం మనం. ఓకేనా, ఓకే. సో కంట్రోల్ D. సో ఎగ్జాక్ట్ చూడండి, అలైన్మెంట్ గైడ్స్ పెట్టుకోండి. మీకు అలైన్మెంట్ గైడ్స్ పెడితే ఏమవుతుంది మనకి ఎగ్జాక్ట్లీ ఇట్లా ప్యారలల్గా వస్తుంది. సో ప్యారలల్గా రాగానే ఇప్పుడు నెక్స్ట్ మనము బ్లెండ్ తీసుకుందాం. ఓకే, ఓకేనా. సో నెక్స్ట్ ఈజ్ మనము న్యూ పాత్ అయితే ఎక్కువ ఇవ్వాలి ఇంకా. నాకు తెలిసి ఇది ఓకేనా. సో ఇప్పుడు బ్లెండ్ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి దీన్ని కొంచెం ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయ్యేలా పెడదాం. ఓకేనా, సో ఇలా రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే సో దీన్ని మనము
బ్రేక్ బ్లెండ్ అపార్ట్ అందాం అండ్ ఈ లోపల దాన్ని తీసేద్దాం ఎలిప్స్ ఓకేనా రైట్ సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఓకే ఇవి కూడా మనం గ్రూప్ చేసేద్దాం కంట్రోల్ జీ ఓకే సో ఇట్లా షిఫ్ట్ పట్టుకోవాలి ఎప్పుడైనా మీరు ఓకేనా ఇక్కడ పెట్టుకోవచ్చు మనం పీ క్లిక్ చేస్తే ఏమవుతుంది సెంటర్కి వస్తుంది ఓకేనా అండ్ దీన్ని మీరు డిస్కో నైట్స్కి కింద పెడదాం మనం ఓకేనా పెట్టేసి నమ్లాక్ ప్లస్ కొడదాం ఓకే నమ్లాక్ ప్లస్ కొడితే ఏమవుతుంది కనుక ఒకసారి రాదు ఓకే వచ్చిందా అవలేదమ్మా కానీ అట్లా రాదమ్మా ఒక్క నిమిషం అదే సార్ ఇట్లా సో మా ఐడియా ఇది అనమాట ఓకేనా సో ఇది దీన్ని గ్రూప్ చేద్దాం మళ్ళీ కంట్రోల్ డి కొడదాం పీ క్లిక్ చేసుకోండి పీ క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్లీ సెంటర్ వస్తుంది సో ఇట్లా పెట్టుకోండి ఓకే సో మళ్ళీ రెండింటిని గ్రూప్ చేద్దాం ఓకే మళ్ళీ కంట్రోల్ డి కొడదాం మళ్ళీ పీ కొడదాం మళ్ళీ ఓకేనా ఇలా రైట్ ఇంకొకటి కంట్రోల్ డి కొడదాం ఓకేనా ఓకే ఇంకొకటి వద్దులే ఇదొకటి ఎంత చాలు సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఒక పని చేద్దాం ఓకేనా ఈ రెండింటిని మనము గ్రూప్ చేసేద్దాం కంట్రోల్ జీ చేసామా ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి మనం ఒక బ్లర్ అప్లై చేద్దాం ఓకేనా బ్లర్ ఎట్లా అప్లై చేస్తాం ఫస్ట్ దీన్ని మీరు బిట్ మ్యాప్లో కన్వర్ట్ చేయాలి సో బిట్ మ్యాప్ కన్వర్ట్ టు బిట్ మ్యాప్ ఓకేనా ఇప్పుడు దీనికి మనము బ్లర్ అప్లై చేద్దాం చూద్దాం ఎట్లా అవుతుంది బ్లర్లో రేడియల్ బ్లర్ కానీ ఐ థింక్ ఇట్స్ హెవీ అయిపోయే ఛాన్స్ ఉంది చూద్దాం ఒకసారి ఎక్కువ అయిపోయినట్టు ఒక్కోసారి ఎక్కువ అయిపోతుంది బాగా చూసారా హెవీ అయిపోయినట్టు ఉంది అది ఓకేనా రైట్ సరే ఐడియా వచ్చింది కదా కానీ ఎట్లా మనం చేయాల్సి అయితే జస్ట్ నేను ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను విత్ బ్లెండ్ ఇగోండి మనం కాలేజ్లో చేసాం గుర్తుంది కదా ఇల్లుస్ట్రేటర్లో అయితే దీంట్లో చూడండి దీంట్లో కొంచెం ట్రిక్కీ ఉంటుంది అది ఎగ్జాక్ట్లీ మనకి ఇల్లుస్ట్రేటర్లో చేసినట్టు రాదు దీంట్లో కొంచెం ట్రిక్కీ ఉంటుంది అది ఎట్లా అనేది చూద్దాం మనం ఓకేనా సో ల్యాండ్స్కేప్ తీసుకోండి ల్యాండ్స్కేప్ డాక్యుమెంట్ అండ్ సో ఎట్లా చేయాలి మనం కాలేజ్లో ఫస్ట్ ఒక ఎలిప్స్ తీసుకుందాం అండ్ డన్ అండ్ నెక్స్ట్ ఏం చేద్దాం మనం కంట్రోల్ క్యూ అండ్ దెన్ దీన్ని మనము షార్ప్ కార్నర్స్ చేద్దాం ఓకేనా ఓకే ఇలా తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం మనం ఈ రెండింటిని కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేద్దాం షిఫ్ట్ డౌన్ యారో ఓకేనా ఎక్కువ లీఫ్ క్రియేట్ అయింది మనకి ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం ఒక డూప్లికేట్ని పక్కకు పెడదాం ఓకే అండ్ సో ఇలా పెడదాం ఓకే ఓకేనా రైట్ సో నెక్స్ట్ ఈజ్ దీన్ని డూప్లికేట్ కంట్రోల్ డి అండ్ ఫ్లిప్
సో ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనము గ్రూప్ చేసేద్దాం. రైట్. సో చేసేసి ఇప్పుడు కంట్రోల్ డి కొడదాం. రైట్. సో ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఓకేనా. సో ఇప్పుడు బ్లెండ్ రావాలి. అండ్ బ్లెండ్ చేసే ముందర నేను ఒక ఎలిప్స్ తీసుకుంటా. కంట్రోల్ పట్టుకొని పర్ఫెక్ట్ ఎలిప్స్ తీసుకుందాం. తీసుకొని పీ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీ సెంటర్కి వస్తుంది. సెంటర్కి రాగానే నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని మనము హాఫ్ కట్ చేద్దాం. ఓకే. సో ఓన్లీ ఒక 180 పెడదామా. ఓకే. ఐ థింక్ దీన్ని ఇట్లా రొటేట్ కూడా చేయాలి అలా. ఓకే. ఓకే. ఒక 120 పెడదాం. ఓకే. దీన్ని ఇలా రొటేట్ చేసుకోండి. ఓకేనా. రైట్. చూద్దాం ఇది ఎవరు బాగా చేస్తారు మీలో. వినయా. ఓకే. సో ఇప్పుడు చూడండి బ్లెండ్. సో వెర్ ఈస్ బ్లెండ్. ఓకేనా. సో చూడండి ఇప్పుడు ఇది దీన్ని నేను ఈ పాత్ మీద పెడతా, కానీ మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చూడండి ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో చూడండి. న్యూ పాత్. ఓకే. చూడండి ఇట్లా వచ్చిందా. సో ఫస్ట్ మనం దీన్ని సెట్ చేద్దాం. సో ఎట్లా సెట్ చేస్తాం మనం. సో ఫస్ట్ అయితే నార్మల్గా ఇట్లా పెడదాం. ఓకేనా. కానీ ఇది కరెక్ట్గా రాలేదు, చూసారా, కరెక్ట్గా సెట్ అవ్వలేదు. సో దీనికి ఫస్ట్ స్టెప్ ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే మనం దీన్ని ఒక 12 పెడదాం. డూప్లికేట్స్ 12 పెడదాం. తర్వాత దీన్ని చూడండి, దీన్ని ఫస్ట్ థింగ్ ఈజ్ మనం ఇక్కడ రొటేట్ ఆల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాం. ఓకేనా. రొటేట్ ఆల్ ఆబ్జెక్ట్స్. సో అయినా కూడా అది సెట్ అవ్వలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది ఇంకా నీట్గా సెట్ అవ్వాలంటే చూడండి ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ లాస్ట్ ఆబ్జెక్ట్ ఉన్నాయి. మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ లాస్ట్ ఆబ్జెక్ట్ని రొటేట్ చేయాలి. సో చూడండి ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్, ఎందుకంటే ఇవే మెయిన్ ఆబ్జెక్ట్స్. ఈ మెయిన్ ఆబ్జెక్ట్స్ని మనం ఇలా రొటేట్ చేయాలి. సో చూడండి, లేదు ఫస్టే కాదు లాస్ట్ రొటేట్ చేయాలి. ఓకే. సో చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చిందో. సో ఇలా చేసుకోవాలన్నమాట. ఓకే. ఓకే. సో దీన్ని కొంచెం ఇలా స్కేల్ చేసుకోండి. సో అందుకే కొన్ని విషయాలు ఇది బాగుంటుంది. కొన్ని ఆప్షన్స్ నాకు దీంట్లోనే నచ్చుతాయి కంపేర్ టు ఇల్లస్ట్రేటర్. ఓకేనా. రైట్. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూడు ఇంకా మనం ఇంకా దీన్ని బ్లెండ్లోంచి బయటికి లాగామా యాక్చువల్లీ. ఓకే. ఇంకా అవ్వలేదు, ఇంకా బ్రేక్ చేయలే కదా మనం. సో బ్రేక్ చేయాలి యాక్చువల్లీ, ఇంకా బ్రేక్ బ్లెండ్ అప్ అండి. ఓకే. సో ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు మనము మొత్తాన్ని సెలెక్ట్ చేసి గ్రూప్ అన్నాం. ఓకేనా. రైట్. అండ్ అగైన్ కంట్రోల్ సి. అలైన్మెంట్ గైడ్స్ పెట్టుకోండి, మీకు ఎప్పుడైనా ఇగో పనికి వస్తుంది మనకి. అలైన్మెంట్ గైడ్స్ తోటి మనకి కరెక్ట్ ఈక్వల్ అలైన్మెంట్స్ వస్తాయి మనకు. ఓకేనా.
అండ్ దీన్ని ఫ్లిప్ చేద్దాం ఇట్లా. ఓకే, ఆ పార్ట్ డెలీట్ చేయాలి. పాత్ డిలీట్ చేయాలంటే మనము అన్గ్రూప్ చేద్దాం ఇక్కడ. ఓకేనా, పాత యాక్చువల్లీ మనం ఉంటేనే బాగుంటుంది, స్టెమ్లా ఉంటుంది అది. ఒక స్టెమ్ ఇట్లా. దీనికి కావాలంటే మనం వేరే కలర్ ఇచ్చుకోవచ్చు. ఇట్లా బ్లూయిష్ కలర్, బ్లూయిష్ ఇచ్చేసి దీన్ని ఏం చేయాలంటే యాక్చువల్లీ దీన్ని ఒక నార్మల్ ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నార్మల్ ఆబ్జెక్ట్లో ఎట్లా కన్వర్ట్ చేస్తాం మనం, గుర్తుందా, మర్చిపోయారా? ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి కన్వర్ట్ అవుట్లైన్ టు ఆబ్జెక్ట్. ఓకేనా, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో చూడండి అప్పుడు కొంచెం ఇట్లా బయట వరకు వచ్చింది. సో దీన్ని మనము కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం. ఓకేనా, ఎక్స్టెండ్ ఎట్లా చేస్తాం మనము, ఏమైంది దోమల? ఓకే, కొంచెం మీరు ఇట్లా సెట్ చేసుకోండి. ఓకే, కావాలంటే ఇట్లా పాయింట్స్ యాడ్ చేసుకొని ఇట్లా కొంచెం స్టెమ్ ఇలా సెట్ చేసుకోండి. ఓకేనా, చేసుకొని ఇప్పుడు మనం ఏం చేయొచ్చు నెక్స్ట్. ఓకే, మనం కావాలంటే దీన్ని డిలీట్ చేసేద్దాం. వేర్ ఈస్ దిస్? ఏవో బగ్స్ ఉన్నాయి బాగా దీంట్లో బగ్స్ చాలా ఉంటాయి, అదే ప్రాబ్లం అయిపోతుంది. చూడండి అక్కడ. ఓకే, కంట్రోల్ G. ఓకే, కంట్రోల్ G and then control D and then flip. ఓకేనా, సో ఇక్కడ మీరు ప్రాపర్గా రీనేమ్ ఇచ్చుకోండి. ఓకేనా, సో ఏం చేస్తారు మనం, రైట్ లీఫ్ అని పెడదాం. ఓకే, అండ్ ఇది లెఫ్ట్ లీఫ్. ఓకే, సో చూడండి. సో ఇది మనకి చాలా ఈజీ అవుతుంది. ఓకేనా, సో జస్ట్ ఒక్కటి ఏం చేద్దాం ఇప్పుడు, సో జస్ట్ ఒక సింపుల్ స్టాంప్ లోగో చేద్దాం. సో కంట్రోల్ అండ్ ఇట్లా ఒక ఎలిప్స్ తీసుకున్నాను నేను. తీసుకొని నెక్స్ట్ ఏం చేద్దాం మనము, ఇక్కడ మీ కాలేజ్ పేరు ఏం చెప్పండి, JNFU కదా. సో JNFAU. ఓకే, 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 జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్, JN ఫైన్ ఆర్ట్స్. ఓకే, ఫైన్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇన్స్టిట్యూట్ కుకట్పల్లి కదా. ఓకే, మాసప్ ట్యాంక్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, టెక్స్ట్ ఫిట్ టెక్స్ట్ పాత్. ఓకేనా, సో దెన్ నెక్స్ట్ ఈజ్ మనము రైట్ లైక్ కన్వర్ట్ టు కర్వ్స్ అన్నాం. ఓకేనా, కన్వర్ట్ టు కర్వ్స్ అనేసి ఇలా పెట్టాను. ఓకే, ఓకేనా, సో దీన్ని మనము నెక్స్ట్ ఏం చేద్దాం, సో నమ్లాక్ ప్లస్ కొడదాం. ఓకే, కొట్టేసి ఇట్లా పెట్టేద్దాం. ఓకే, పెట్టేసి ఒక్కటి చేద్దాం. మనకు ఒక ఇప్పుడు ఆల్రెడీ మనకి బ్లెండ్ అంటే ఏంటో తెలిసింది కదా. సో బ్లెండ్ తెలిసింది కాబట్టి ఇక్కడ మనం ఒక ఆప్షన్ చూద్దాం. 3 పాయింట్ కర్వ్ అని ఉంది చూడండి, 3 పాయింట్ కర్వ్.
3 పాయింట్ కర్వ్ తోటి నేను ఒక ఇట్లా కర్వ్ వేసుకుంటా. ఓకే, సో చూడండి ఇక్కడ ఇట్లా పెట్టేద్దాం మనం. అర్థమైందా? 3 పాయింట్ కర్వ్. అర్థమవుతుందా అందరికీ? రైట్. సో నెక్స్ట్ ఏం చేద్దాం మనం? సో చూడండి ఇక్కడ మీరు ఏదైనా సింబల్ పెట్టుకోండి సింపుల్గా. సో దీనికి కూడా మనం బ్లెండ్ ఇద్దాం. ఓకేనా? సో కంట్రోల్ డి కొడదాం, ఇక్కడ పెట్టేద్దాం ఇంకొకటి. ఓకే, పెట్టేసి కావాలంటే దీన్ని కొంచెం ఇలా రొటేట్ చేసుకుందాం. ఓకే, ఐ థింక్ ఇంకొంచెం చిన్న చేద్దాం అక్కడ. స్ట్రెచ్ అయినట్టుందా? ఒక్క నిమిషం, ఇంకొక స్టార్ తీసుకుంటాం. ఫస్ట్ దీన్ని చిన్న చేద్దాం. ఓకే, అవుట్లైన్ అని పెట్టేద్దాం. ఓకేనా? సో కంట్రోల్ డి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్? సో సింప్లీ బ్లెండ్. ఓకే, అండ్ ఇప్పుడు న్యూ పాత్. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకటి ఏం చేద్దామంటే ఇక్కడ మనము చూడండి రొటేట్ ఆల్ ఆబ్జెక్ట్స్ అన్నాం. ఓకే ఓకే, రొటేట్ ఆల్ ఆబ్జెక్ట్స్ అన్న తర్వాత మనము ఒక పని చేద్దాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ని మనము కొంచెం ఇట్లా సెట్ చేసుకుందాం మనం. చూడండి అక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ని సెట్ చేసిన కొద్దీ అవి వేరేవి కూడా సెట్ అవుతున్నాయి అక్కడ. ఓకే, సో చూడండి. రైట్, నెక్స్ట్ ఈజ్ సో పాత్ డిలీట్ చేయాలంటే బ్రేక్ బ్లెండ్ అపార్ట్ అనాలి. బ్రేక్ బ్లెండ్ అపార్ట్ అనేసి దీన్ని మీరు డిలీట్ చేసేసుకోండి. ఓకేనా? సో చూడండి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ మనం కావాలంటే ఇక్కడ ఒక చిన్న లిప్స్ తీసుకుందాం ఇక్కడ. ఓకే, సో జేఎఫ్ఏ అని కొడదాం. జేఎఫ్ఏ కదా, జేఎఫ్ఏ అయ్యా. షార్ట్ ఫామ్ ఏం పెడతారు? జేఎన్ కదా, JN5. ఓకే, సో పెద్దగా చేద్దాం. ఓకే, సో దీనికి కావాలంటే ఇంపాక్ట్ పెడదాం. ఓకేనా? ఇంపాక్ట్ పెట్టేసి ఎన్వెలప్ చేద్దాం. ఓకే, ఓకే, జే ఒక్కటే సరిగా కనిపించట్లేదు, పర్లేదులే, అర్థం కాకుండానే ఉండాలి లోగో అంటే. రైట్, ఓకే. సో దీన్ని మనము నెక్స్ట్ ఏం చేద్దాం, ఈ సర్కిల్ని నమ్లా ప్లస్ కొడదాం. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఓకే. సో ఈసారి నేను బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవ్వను, డైరెక్ట్ ఇట్లా పెట్టేద్దాం, సింపుల్గా ఉంటుంది. సో ఈ మొత్తాన్ని మనం గ్రూప్ చేసేద్దాం. ఓకే, పీ క్లిక్ చేద్దాం అండ్
ఇలా పెట్టాలి. ఓకేనా? ఓకే. సో ఈ మొత్తాన్ని మనం కావాలంటే సో ఇక్కడ నేను గ్రేడియంట్ వాడట్లేదు చూడండి, సింపుల్గా చేస్తాను సార్. సో ఇక్కడ మీరు కావాలంటే ఒకటి పెట్టేద్దాం. సిన్స్ 1947. ఓకే, అంతేనా? అప్పుడే స్టార్ట్ అయింది అది మన ఇండిపెండెన్స్. రైట్. సో ఇట్లా మీరు చూడండి, ఒక సింపుల్ స్టాంప్ లోగో, కాలేజ్ లోగో ఆర్ కాలేజ్ లోగో యూజింగ్ బ్లెండ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇద్దామా మనం? ఓన్లీ లోగో కావాలనుకోండి, మీకు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. మీకు ఓన్లీ లోగో, ఇప్పుడు దీన్ని ఒక స్టాంప్ లాగా పెట్టుకోవాలి మనం. ఓకే, అప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. కానీ ఇన్ కేస్ ఒక ప్రెజెంటేషన్ లాగా చూపించాలనుకోండి, అప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ కావాలి. ఓకే, ఒక బ్యాక్గ్రౌండ్ పెడదాం అందుకే. సో డబుల్ క్లిక్. సో దీనికి F11 గ్రేడియంట్ ఎట్లా క్రియేట్ చేయాలా? ఓకే, సో చూడండి, ఇక్కడ నార్మల్ ఇట్లా ఇది వచ్చింది కదా. సో ఇక ఇక్కడ బటన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఇక ఏదైనా గ్రేడియంట్ ఇచ్చుకోవచ్చు. ఇట్లా ఇట్లా ఇచ్చుకొని, సో దీన్ని న్యూ సేవ్ చేసుకోవాలి మనం. ఇట్లా క్లిక్ చేసుకోండి, ఇక్కడ ప్లస్ని క్లిక్ చేసుకొని దీనికి ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు యాక్చువల్. ఓకేనా? సంథింగ్ లైక్ రెడ్డిష్ గ్రేడియంట్. ఓకే, సో సేవ్ అందాం మనం. ఓకే, సో ఇప్పుడు అది సేవ్ అయిపోయింది. సో ఎక్కడ ఉంటుంది అది? సో యాక్చువల్లీ ఇక్కడ ఉంటుంది మనకి, ఇగో రెడ్డిష్ గ్రేడియంట్ సేవ్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా? సో అట్లా. సో దీనికి సెంటర్ అలైన్ ఇద్దాం. ఓకేనా? అండ్ జీ క్లిక్ చేద్దాం. సో ఇట్లా కొంచెం మీరు ఎక్స్పాండ్ చేసుకోండి. ఓకే, స్టార్స్ కనిపించట్లే కదా? స్టార్స్కి యాక్చువల్లీ మనము అన్గ్రూప్ చేద్దాం ఇక్కడ. సో ఈ స్టార్స్కి ఎల్లో ఇద్దాం మనం. ఓకేనా? దీనికి కూడా ఎల్లో ఇవ్వచ్చు. సో కవర్స్కి కూడా మీరు ఎల్లో వద్దా? ఎందుకు వద్దు? ఎల్లో బాగాలేదా? ఎల్లోకే బ్రైట్ కలర్, బ్రైట్నెస్ ఎల్లోకి ఉంటుంది మనకి. వైట్ ఇద్దాం. ఇది ఒకటి స్టార్, కరెక్ట్, వెరీ గుడ్. రెండు ఉన్నాయి. ఓకే, సో కర్వ్స్ యాక్చువల్ చూడండి, కర్వ్స్ ఇవన్నీ యాక్చువల్ ఆబ్జెక్ట్స్ కాదు, అందుకే రావట్లేదు మనకి. సో అప్పుడు ఏం చేయాలి? కన్వర్ట్ అవుట్లైన్ టు ఆబ్జెక్ట్ చేయాలి. సో ఇప్పుడు మనకి కలర్స్ వస్తాయి చూడండి. ఓకేనా? సో వీటిని కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ కన్వర్ట్ అవుట్లైన్ టు ఆబ్జెక్ట్ అనాలి. సో వీటికి కూడా మనము ఇట్లా ఇచ్చేసుకోవచ్చు. సో చూడండి, సో చూడండి మొత్తం ఎల్లో ఐజ్ చేసేసాం.
సో ఇలా మనము చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి చూపించుకో. ఓకే, చూపించి కొంచెం ఇప్పుడు కొంచెం మనీ ఇస్తారు మీకు లోగో డిజైన్ చేసినాను. సో వీటన్నింటిని గ్రూప్ చేసేద్దాం మనం. ఓకే, గ్రూప్ చేసి ఒకసారి అన్నిటికీ కంబైన్డ్ డ్రాప్ షాడో వేద్దాం. ఓకేనా? ఓకే, డ్రాప్ షాడో కొంచెం హెవీ అవుతుంది ఒక్కొక్కసారి. ఇది బాగుంది. రైట్, చూడండి ఇప్పుడు లుక్ వచ్చింది. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేద్దాం. ఓకే, ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ చేద్దాం ఫస్ట్. ఓకే, జేఎన్ ఫావా FI JN5. ఓకేనా? సో పీడిఎఫ్ బాగుంటుంది యాక్చువల్లీ. సో చూడండి పీడిఎఫ్కి లుక్ వచ్చింది. ఓకేనా? అండ్ ఒక XVG కూడా మనం చేద్దాం. ఓకే, చూద్దాం ఎస్విజీ బాగుంటుందో లేదో. ఎస్విజీ ఎందుకో మంచిగా రావట్లేదు, కోరల్ రాలో యాక్చువల్. ఇలిస్ట్రేటర్లో బాగా వస్తుంది అది. మీరు యాక్చువల్లీ ఇలిస్ట్రేటర్ ఫార్మాట్లో కూడా సేవ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఏఐ ఉంది, దీన్ని ఇలిస్ట్రేటర్లో సేవ్ చేసి ఇలిస్ట్రేటర్లో తీసుకుపోయి ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? లేయర్స్ రావు కానీ అంటే షేప్స్ మీద కంట్రోల్ వస్తుంది. గ్రూప్ లాస్ట్ క్లాస్ ఈ క్లాస్ రెండు చేయాలి. రెండు చేయండి, ఎందుకు మంచిగా హాయిగా కాస్త ఎట్లన్నా మీకు ఈవినింగ్ డ్రాయింగ్ క్లాస్ ఉంది, అప్పటి వరకు కాస్త టైం పాస్ అవుతుంది మీకు. సో JN5 ఓకేనా? సో వేర్ ఇస్ ఇట్? ఇక్కడ వచ్చింది. ఓకే, బాగానే వచ్చింది. ఒక్కోసారి బాగానే వస్తుంది, ఒక్కసారి ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? ఓకే,